హలో ఫ్రెండ్స్ నమస్కారం. వెల్కమ్ టు కబీర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం విల్ ప్లస్ బీ ప్లస్ వి3 ఫామ్ లేదా పాస్ట్ పార్టిసిపల్ ఉపయోగాలు చూద్దాం. యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ అంటే కర్తకి ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే సబ్జెక్ట్ని యాక్టివ్గా ఉంచి రాస్తే అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అంటే కర్మకి ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్తో వాక్యాన్ని మొదలుపెట్టి అదే అర్థంతో రాస్తే అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్యాసివ్ అంటే యాక్టివిటీ లేకుండా ఉండడం. అంటే సబ్జెక్ట్ యాక్టివ్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసే ముందు ఈ క్రింది టేబుల్ని ఒకసారి గమనించండి. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. ఐ నేను, ఇది సబ్జెక్ట్. మీ నన్ను నాకు, ఇది ఆబ్జెక్ట్. వి మేము మనము, ఇది సబ్జెక్ట్. అజ్ మమ్ములను మాకు, ఇది ఆబ్జెక్ట్. యు నీవు మీరు, ఇది సబ్జెక్ట్. యు నిన్ను నీకు మిమ్ములను మీకు, ఆబ్జెక్ట్. యును సబ్జెక్టుగాను ఆబ్జెక్టుగాను వాడతాం. దే వాళ్ళు అవి, ఇది సబ్జెక్ట్. దెమ్ వారిని వారికి వాటిని వాటికి, ఇది ఆబ్జెక్ట్. హీ అతడు ఇతడు, ఇది సబ్జెక్ట్. హిమ్ అతనిని అతనికి, ఇది ఆబ్జెక్ట్. షీ ఆమె ఈమె, సబ్జెక్ట్. హర్ ఆమెను ఆమెకు, ఆబ్జెక్ట్. ఇట్ అది ఇది, సబ్జెక్ట్. ఇట్ దానిని దానికి దీనిని దీనికి, ఇట్ని సబ్జెక్టుగాను ఆబ్జెక్ట్లోను ఇట్ అనే అంటాం. యాక్టివ్ వాయిస్. హీ విల్ ఫినిష్ ద వర్క్ ఇన్ అ ఫోర్ట్నైట్. అతను పక్షం రోజుల్లో పనిని పూర్తి చేస్తాడు. ఈ వాక్యంలో మొదట పనిని తెలిపే పదం అంటే వెర్బ్ని కనుక్కోవాలి. పై వాక్యంలో వెర్బ్ విల్ ఫినిష్ పూర్తి చేయడం అని అర్థం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. తరువాత పనిని చేసేది ఎవరు అంటే సబ్జెక్ట్ని తెలుసుకోవాలి. వెర్బ్కి ముందు హూ లేక వాట్ అనే ప్రశ్న వేస్తే వచ్చే సమాధానమే సబ్జెక్ట్. హూ విల్ ఫినిష్ అనే ప్రశ్న వేస్తే వచ్చే సమాధానం హీ. కాబట్టి హీ అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఆ తర్వాత సబ్జెక్ట్ చేసే పనికి గురయ్యే దానిని అంటే ఆబ్జెక్ట్ని తెలుసుకోవాలి. వెర్బ్ తర్వాత హూమ్ లేక వాట్ అని ప్రశ్న వేస్తే వచ్చే సమాధానమే ఆబ్జెక్ట్ అవుతుంది. విల్ ఫినిష్ వాట్ అనే ప్రశ్న వేస్తే వచ్చే సమాధానం ద వర్క్. కాబట్టి ద వర్క్ ఇక్కడ ఆబ్జెక్ట్. పై సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ ఎందుకంటే హీ పని చేస్తూ యాక్టివ్గా ఉంటాడు కాబట్టి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఉన్న హీ విల్ ఫినిష్ ద వర్క్ ఇన్ అ ఫోర్ట్నైట్ అనే సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఈ క్రింది మార్పులు జరుగుతాయి. ఆబ్జెక్టుగా ఉన్న ద వర్క్ సబ్జెక్ట్ స్థానంలోకి వస్తుంది. ద వర్క్ నౌన్ కాబట్టి రూపం మారదు. సబ్జెక్టుగా ఉన్న హీ హిమ్గా మారి ఆబ్జెక్ట్ స్థానంలోకి వస్తాడు. హీ ప్రొనౌన్ కాబట్టి రూపం మారుతుంది.
వెర్బ్ అంటే విల్ ఫినిష్ అనేది విల్ ప్లస్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ లేదా V3 ఫామ్ అంటే ఫినిష్డ్ రూపంలోకి మారుతుంది. కొత్తగా వచ్చిన ఆబ్జెక్ట్ అంటే హిమ్ ముందు బై అనే ప్రిపోజిషన్ వస్తుంది. ద వర్క్ విల్ బి ఫినిష్డ్ బై హిమ్ ఇన్ అ ఫోర్ట్నైట్. పక్షం రోజుల్లో అతని ద్వారా లేదా అతనిచే పని పూర్తి చేయబడుతుంది అని అర్థం. పక్షం రోజులు అంటే 14 రోజులు, 2 వారాలు అని అర్థం. ఈ క్రింది యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ గమనించండి. అది నువ్వు చేస్తావు. యూ విల్ డూ ఇట్. ఇది యాక్టివ్ వాయిస్. ఇట్ విల్ బీ డన్ బై యూ. అది నీచే చేయబడుతుంది. ఇది ప్యాసివ్ వాయిస్. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మేము క్రికెట్ ఆడతాము. వి విల్ ప్లే క్రికెట్. ఇది యాక్టివ్ వాయిస్. క్రికెట్ మా చేత ఆడబడుతుంది. క్రికెట్ విల్ బి ప్లేడ్ బై అస్. ఇది ప్యాసివ్ వాయిస్. వరుడు వధువును ముద్దు పెట్టుకుంటాడు. ద గ్రూమ్ విల్ కిస్ ద బ్రైడ్. ఇది యాక్టివ్ వాయిస్. వధువుకు వరుడుచే ముద్దు పెట్టబడును. ద బ్రైడ్ విల్ బి కిస్డ్ బై ద గ్రూమ్. ఇది ప్యాసివ్ వాయిస్. మీ నాన్న నీతో మాట్లాడతాడు. యువర్ ఫాదర్ విల్ స్పీక్ టు యూ. ఇది యాక్టివ్ వాయిస్. నువ్వు మీ నాన్నచే మాట్లాడబడతావు. యూ విల్ బీ స్పోకెన్ టు బై యువర్ ఫాదర్. ఇది ప్యాసివ్ వాయిస్. అతను రేపు ఈమెయిల్ పంపుతాడు. హీ విల్ సెండ్ అన్ ఈమెయిల్ టుమారో. ఇది యాక్టివ్ వాయిస్. రేపు అతనిచే ఈమెయిల్ పంపబడుతుంది. అన్ ఈమెయిల్ విల్ బి సెంట్ బై హిమ్ టుమారో. ఇది ప్యాసివ్ వాయిస్. ఆమె రేపు నాకు ఈమెయిల్ చేస్తుంది. షీ విల్ ఈమెయిల్ మీ టుమారో. ఇది యాక్టివ్ వాయిస్. రేపు ఆమెచే నాకు ఈమెయిల్ పంపబడుతుంది. ఐ విల్ బీ ఈమెయిల్డ్ బై హర్ టుమారో. ఇది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ ఐడి అని ఉంది, ఆడ ఈడి అని ఉండాలి. ఈమెయిల్డ్ అని సరి చేసుకోగలరు. వారు డబ్బు ఏర్పాటు చేస్తారు. దే విల్ అరేంజ్ ద మనీ. ఇది యాక్టివ్ వాయిస్. డబ్బు వారిచే ఏర్పాటు చేయబడుతుంది. ద మనీ విల్ బీ అరేంజ్డ్ బై దెమ్. ఇది ప్యాసివ్ వాయిస్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గమనిక: యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కు, ప్యాసివ్ నుంచి యాక్టివ్కు మార్చటం ఒక ఎక్సర్సైజ్ అంటే అభ్యాసంగా ప్రాక్టీస్ చేయకండి. అలా చేస్తే మీ ఇంగ్లీష్ అంటే స్పోకెన్ ఫామ్ ఫ్రీగా ఫ్లూయెంట్గా మాట్లాడలేరు. అలా మాట్లాడలేకపోగా మీకు లేనిపోని సందేహాలు అంటే డౌట్స్ కూడా వచ్చి మాట్లాడలేకపోతారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ప్యాసివ్ వాయిస్ వాడండి. అంటే ఒక పని చేసింది ఎవరో తెలియకపోయినా, చెప్పటం కష్టమైనా, అంత ముఖ్యం కాకపోయినా అప్పుడు మాత్రమే ప్యాసివ్ వాయిస్ వాడండి. ఫర్ ఎగ్జాంపుల్, పోటీ ఎక్కడ జరుగుతుంది? వేర్ విల్ ద కాంటెస్ట్ బి హెల్డ్? వచ్చే నెల కూడా అలాంటి డిస్కౌంట్స్ ఇవ్వబడతాయి.
Such discounts will be given next month too. మీ కాలేజ్ ఎప్పుడు మళ్ళీ తెరుస్తారు లేదా తెరవబడుతుంది? When will your college be reopened? విద్యార్థులకు బస్ పాసెస్ ఇవ్వబడతాయి. స్టూడెంట్స్ విల్ బి గివెన్ బస్ పాసెస్. అంటే అంతవరకు క్లాసెస్ ఉండవన్నమాట. సో నో క్లాసెస్ విల్ బి హెల్డ్ టిల్ దెన్. ఫలితాలు ఎప్పుడు ప్రకటించబడతాయి? వెన్ విల్ ద రిజల్ట్స్ బి డిక్లేర్డ్? 2 సంవత్సరాల తర్వాత భవనం మళ్ళీ పెయింట్ చేయబడుతుంది. ద బిల్డింగ్ విల్ బి పెయింటెడ్ అగైన్ 2 years ఫ్రమ్ నౌ. హాల్ టికెట్స్ రేపటి నుంచి ఇవ్వబడతాయి. హాల్ టికెట్స్ విల్ బి ఇష్యూడ్ ఫ్రమ్ టుమారో. పరీక్షలు మేలో నిర్వహించబడతాయి. ద ఎగ్జామ్స్ విల్ బి హెల్డ్ ఇన్ మే. పోటీ ఎప్పుడు నిర్వహించబడుతుంది? వెన్ విల్ ద కాంటెస్ట్ బి హెల్డ్? హద్దు మీరిన వారు శిక్షార్హులు లేదా శిక్షింపబడతారు. ట్రెస్పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్. వచ్చే సంవత్సరం మా అభిమాన నటుడికి పద్మ విభూషణ్ వస్తుంది అంటే ఇవ్వబడుతుంది. మై ఫేవరెట్ హీరో విల్ బి ఆనర్డ్ విత్ పద్మ విభూషణ్ నెక్స్ట్ ఇయర్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.